కాదు ఓటర్ కార్డు నాకు రేషన్ కార్డు గురించి చెప్పారు నా పేరు ఏమో నచ్చింది అడిగినారు పొరపాటు ఉండడం వల్ల లేదంటే ఏజ్ గ్యాప్ అనేది అప్పుడు మనకి 2002లో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మనకు అప్పుడు తెలియదు అంతగా అప్పుడు ఓటు వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఓటు వచ్చిన వాళ్ళకి ఏంటంటే యాక్యురేట్గా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అవి చూసేస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి అప్పుడున్న తల్లిదండ్రులకి డిఫరెన్స్ 6 సంవత్సరాల 10 సంవత్సరాల 50 సంవత్సరాలు ఉంటుందా అని చెప్పేసి టెక్నికల్గా మనం ఫోన్లో కొడితే ఆ ఎర్రర్స్ అనేది పైన ఎర్రర్స్. కానీ మనం అప్పుడైతే చూసి మనం ఓటు అయితే తీసుకోలేము. ఎవరైతే గుర్తుకాళ్ళు అప్పుడు ఎక్కడ ఇచ్చేసి ఇప్పుడు అంటే ప్రతిదీ చెక్ చేస్తున్నాం, ఫోన్లో కొడుతున్నాం, ప్రతి ప్రూఫ్స్ అడుగుతున్నాం. దాంట్లో భాగంగా కొన్ని ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి. టెక్నికల్ ఎర్రర్స్ వచ్చిన వాటికి మనకి నోటీస్ ఇచ్చినాం. చెప్పండి ప్రజావాయిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మండల కేంద్రమైన సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మొన్న జరిగినటువంటి ఎస్ఆర్ఐ ప్రక్రియ భాగంలో బిఎల్ఓలు చేసిన నిర్లక్ష్యం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కేవలం మిరుదొడ్డి గ్రామంలో సుమారు 1000 ఓట్లకు పైగా 1000 ఓటర్లకు నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళని అడుగుతూ అధికారులను అడిగితే చిన్న చిన్న పొరపాటు వల్ల, అంటే ఎప్పుడు ఒక తండ్రికి కొడుకు 9 నెలల వ్యత్యాసం ఉన్నందువల్ల ఓటు రాలేదు, ఎస్ఆర్లో ఓటకు నోటీస్ వచ్చింది అంటే ఓటకు లేనట్టే. అంటే ఎప్పుడో వాళ్ళు 1983 సంబంధించిన డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ఇప్పుడు అడిగితే ఇక్కడ ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఉన్నాము, గ్రామ పంచాయతీలో గందరగోళంలో ఉన్నది, అక్కడ గందరగోళం ఉన్నది. ఇక్కడ అధికారులు స్థానిక అధికారులు అడిగితే పొంతనలేని సర్టిఫికెట్లు అడగడము, అసలు సర్టిఫికెట్లు ఎక్కడ దొరుకుతాయని. ఒక ఎగ్జాంపుల్కు మిరుదొడ్డి 2001లో 2001 లోపు ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. 1973 1983లో అప్పట్లో కూడా ఎలాంటి లేవు వాళ్ళ డాక్యుమెంట్లు. వాళ్ళను కూడా ఆధారాలు ఏమంటారు అంటే అప్పట్లో కనీసం బ్యాంక్ ఖాతా బుక్ లేదు, మన పోస్ట్ ఆఫీస్ ఖాతా బుక్ లేదు, జాగ బుక్ చిన్న పేపర్ మీద ఉండేది. అంటే సరైన ఎవిడెన్స్ ఆధారాలు ఏవీ లేవు. అట్లాంటి ఆధారాలు లేకుండా పత్రాలను తీసుకొస్తే ఈ ఓటర్ సవరణను మేము బిఎల్ఓలో రెవెన్యూ యంత్రాంగం సరిచేస్తామని చెప్తున్నారు. ఈ సర్క్ కార్యక్రమంలో మొన్నటి జరిగిన సర్క్ కార్యక్రమంలో మిరుదొడ్డిలో ఈ బిఎల్ఓ రెవెన్యూ నిర్లక్ష్యం వల్ల సుమారు మిరుదొడ్డిలో 1000 ఓటర్లకు నోటీసులు వచ్చినాయి. నోటీసులు ఎందుకు వచ్చినాయి అనేది కరెక్ట్ క్లారిటీ ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇది ఖచ్చితంగా అంటే సుమారు 1000 ఓట్లు పోయినట్ట ఉన్నట్ట. అసలు దీనికి సరైన సమాధానం చెప్పడానికి అధికారులు లేరు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు కదా సంబంధిత రెవెన్యూ అధికారి, సీనియర్ అధికారి వచ్చారు గ్రామ పంచాయతీకి. ఈ గొడవ జరిగితే అతను అడిగితే పొంతనలేని సమాధానం చెప్పుకుంటూ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బయటకు వెళ్ళకపోవడం కూడా జరిగింది. అలాగే ఇక్కడున్న ఓటర్లు నోటీస్ ఇచ్చిన ఓటర్లు చూడండి ఒకసారి, లోపల గందరగోళంగా మొత్తం తయారైంది. ఎవరికి ఎలాంటి పరిస్థితి ఏం చేయాలి తోచే పరిస్థితిలో ఉన్నారు. అధికారులు వెళ్ళిపోవడంతో మరి ఈ సమస్యకు రెవెన్యూ అధికారులు చెప్తారా, బిఎల్ఓ అధికారులు చెప్తారా, ఈ సమస్య ఎవరికి సాల్వ్ చేస్తారు అనేది వేచి చూడాలి. సార్ కార్యక్రమంలో జరిగిన ఈ 1000 మందికి నోటీసులు వచ్చినాయో, ఈ నోటీస్ వచ్చిన అభ్యర్థులకు బిఎల్ఓలు చేస్తారా,
రెవెన్యూ అధికారులు ఎవరైతే ఈ సమస్య పరీక్షను చూపెడతారు, ఎవరికి న్యాయం చేస్తారు, అసలు ఈ ఓట్లు ఉన్నట్ట లేనట్ట, దీనికి సమస్య ఈ పరీక్షకు సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్తారు అన్నది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సరే, మిడిదొడ్డి గ్రామానికి చెందినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో, కొత్తగా సవరించినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా లెక్క పెట్టుకుంటే 5,000 ఓట్లు ఉండేటువంటి మిడిదొడ్డి గ్రామంలో 1000 ఓట్లు గల్లంతైనాయి. ఆ 1000 ఓట్లు గల్లంతైనాయని అధికారులను కానీ నిలదీసి అడిగితే సరి అయిన సమాధానం చెప్పకుండా తోసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ 1000 ఓట్లు ఎందుకు గల్లంతైనాయి, కారణం ఏంది? అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మరి ఎంఆర్ఓ గారిదా, లేకపోతే ఎంపీడీ గారి నిర్లక్ష్యదా? ఎవరిది ఇది నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాలి. లేదంటే ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పకపోతే సిఐడి తరఫున అవసరం కావచ్చు, మిడిదొడ్డి గ్రామాల తరఫున అయినా కానీ ఖచ్చితంగా నిలబెట్టి మండల ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి కోరుతున్నాం. అట్లాగే సరే, ఇప్పుడు మిడిదొడ్డిలో జరగాల్సినటువంటి గ్రామ సభకు 10 గంటలకు రావాల్సినటువంటి అధికారి 11 అయిపోయిన తర్వాత వచ్చి మనసులను దోచుకెళ్ళినట్టుగా మాట్లాడుతూ ఎంత ఎట్లా మాట్లాడుతుంటారు, ఒక రౌడీజంగా నిర్లక్ష్యంగా చేసుకుంటూ దూసుకుపోవడం జరిగింది. మీరు ప్రజలకు కూడా సరైన సమాధానం చెప్తారని చెప్పి. అయితే మండల ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మండల అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని అడుగుతుంటే నూకేసుకుంటూ తన సమాధానం ఎలాంటి సమాధానం చెప్పాడు నూకేసుకుంటూ బయటకు దాటేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బిడ్డ ఇట్లా కాకుండా ఇదే రకంగా మిడిదొడ్డిలో జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంత ముందుకు ఏం జరిగింది ఏం కథ అని వేరే విషయం. కానీ ఇప్పుడు మాత్రం మిడిదొడ్డి ప్రజలకు కానీ మిడిదొడ్డి కానీ ఎలాంటి అన్యాయం జరిగినా మాత్రం మిమ్మల్ని నిలదీస్తామని చెప్పుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అట్లాగే మిడిదొడ్డి గ్రామం అయితే అధికారి ఆ రకంగా తోసుకెళ్ళడం జరిగింది. ఇది సరైనది కాదని చెప్తూ మిడిదొడ్డి గ్రామ ప్రజల ఓట్లు ఏవైతే పోయినాయో ఆ పక్షాన ఓటర్ జాబితాల ప్రకారంగా మిడిదొడ్డి గ్రామ ప్రజలకు ఆ ఓట్లు నిజానంగా చెందేటట్టుగా ఉండేటట్టుగా రావాలని మండల అధికారిని కోరుకుంటూ వాళ్లకు సరి అయిన న్యాయం జరిగేదానిక సిఐటి ఆధ్వర్యంలో మండల ఆఫీసు దగ్గర ధర్నా చేపడతామని చెప్పి కోరుచుంటున్నాం.